నమస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మరి రోజు రోజుకు మతి భ్రమించిందా లేకపోతుంటే అసలు పదవి పోయిందన్నటువంటి బాధతో ఉన్నాడా అర్థం కావట్లేదు। ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలంతా దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఏం చేయాలో పాలుపోక రైతు బాట పడతా ఉన్నాడు, పొలాల బాట పడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు। ఒక పక్కన నిన్న 3 నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు। తిరిగి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను పరిశీలించి పరామర్శించేందుకు కేసీఆర్ నడుం బిగించిండు। దానిలో భాగంగా ఎక్కడైతే ఒక అరగుంటనో అరెకరమో పంట నష్టపోయినట్టయితుంటే లేకపోతుంటే ఎండిపోయినట్టయితుంటే వాటిని పరిశీలించి ఓదార్చి వాళ్ళకేదో సహాయం చేసేటువంటి పరిస్థితికి ఇలా కేసీఆర్ రావడం జరిగింది। ఓకే, శుభ పరిణామం। మీరు ఇప్పటికైనా కానీ ఒక పక్కన అధికారంలో ఉన్నటువంటి దశలో ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోకి రాలేదు, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలైనా కనీసం అసెంబ్లీలో కొట్లాడినటువంటి మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన నిలబడితే మాకు కూడా సంతోషమే। కానీ దీంట్లో ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి। నిన్న జరిగినటువంటి కేసీఆర్ పర్యటనలో చాలా పెద్ద ఎత్తున కూడా ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్కి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా పూనుకోవడం జరిగింది। సరే, ఒక పక్కన కాలం కాక మరో పక్కన ఎండలు కొడతా ఉంటే కొన్ని చోట్ల పంటలు ఎండిపోతూ ఉన్నాయి, అది కాదనటువంటి విషయం। కానీ దీంట్లో నిన్న దేవురుప్పల మండలంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించడం జరిగింది। దానికంటే ముందే అంటే ఒక వారం రోజుల ముందే ఆ సంబంధించినటువంటి ఎవరైతే సత్యమ్మ ఉన్నారో ఆంగోతు సత్యమ్మ అయినటువంటి ఆ పొలాన్నే ఒక పక్కన హరీష్ రావు, మరో పక్కన ఇదే దేవురుప్పల అంటే జనగామ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో పక్కన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి పర్యటించడం జరిగింది। ఆంగోతు సత్యమ్మకు సంబంధించినటువంటి పంట పొలాన్ని చూడడం జరిగింది। కొంత ఎండిపోయినటువంటి పంటను చూసి పరిశీలించి అయ్యో అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది। దాని తర్వాత జరిగినటువంటి నేపథ్యం అంటే ఒక దేవురుప్పల మండలంలోనే సత్యమ్మ పొలం ఎండిపోయిందా లేకపోతే మిగతా చోట్ల ఎండిపోలేదా, కావాలని చెప్పేసి సత్యమ్మకు సంబంధించినటువంటి పొలం దగ్గరికే నిన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎందుకు పోయినట్టు అంటే దీంట్లో పెద్ద ఎత్తున ఒక కుట్రపూరితమైనటువంటి కోణం దాగి ఉన్నది। ఆంగోతు సత్యమ్మకు సంబంధించినటువంటి 5-6 ఎకరాల భూమిలో మరి ఇప్పుడే ఎండాకాలం, అసలే ఇప్పటికే ఎండలు బగ్గుమంటా ఉన్నాయి, భూగర్భ జలాలన్నీ కూడా ఇప్పుడు ఇంకిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆంగోతు సత్యమ్మ ఇప్పుడే 4 బోర్లు వేసేదానికి కారణం ఏంటిది? ఒకవేళ బోర్లు వేయాలనుకునేది ఉంటే దాదాపు ఒక నెల రోజుల క్రితమో 2 నెలల క్రితమో బోర్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది। ఎప్పుడు అప్పుడు నాట్లు పడినప్పుడు బోర్లు వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది। ఇప్పుడు నాట్లు అయిపోయిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత అంటే నాట్ల నుంచి అంటే వరి పొలాల్లోకి వెళ్ళి బోరు సంబంధించినటువంటి పాయింట్ దగ్గరికి బోరు బండి వెళ్ళాలన్నా బోరు వేసేటువంటి మిషన్లు వెళ్ళాలన్నా కానీ ఈ వరి పొలాన్ని తొక్కుకుంటూ వెళ్ళాలి। కానీ ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఎండిపోయినటువంటి పంట పొలాల్లో కేవలం కొంత దూరం గ్యాప్ ఇచ్చి 4 సంబంధించినటువంటి బోర్లు వేసేటువంటి కుట్ర చేసి దీంట్లో బోర్లలో నీళ్లు రావట్లేదు, మొత్తం పంట ఎకరాల కొద్ది పంట నాశనం అయిపోయింది। కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలనలో ఉన్నప్పుడు మా పంట పొలాలన్నీ కూడా పచ్చగా మరి పండినాయి, అంతేకాకుండా వడ్లు కూడా చాలా పండినాయి, నీళ్ళకి ఎక్కడ కూడా కరువు లేదన్నటువంటి ఒక ఉద్దేశాన్ని రగిల్చడం కోసం ఇంకొక పక్కన ఇప్పుడు అధికార పార్టీ పైన బురద జల్లాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా పాలకుర్తిలో ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు వేసినటువంటి పెద్ద డ్రామా ఇదంతా। ఈ డ్రామాలో భాగంగా ఇక్కడ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని నిన్న తీసుకుపోయేదానికంటే ముందు 2 రోజుల ముందట దయాకర్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లోకల్ లీడర్లంతా ఈ గుమిగూడి ఒక పక్కన అధికార పక్షం పైన బురద జల్లాలే, మరో పక్కన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేసినట్ట అంటే సత్యమ్మకు సంబంధించినటువంటి ఆంగోతు సత్యమ్మ దగ్గరికి పోయి సత్యమ్మకు సంబంధించినటువంటి పంట పొలాల్లో 4 బోర్లను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే వేయించాలట। వేయించి అసలు భూగర్భ జలాలన్నీ మొత్తం ఇంకిపోయినాయి, అప్పుడు ఎస్ఆర్ఎస్పి కెనాలే కావచ్చు అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం అంతా భూగర్భ జలాలన్నీ నిండిపోయేది, ఒక్కొక్క బోరు బాగా పోసేది, అప్పుడు ఆగకుండా పోసేది బోర్ అంతా, ఎప్పటికీ నీళ్ళ సౌకర్యం ఎప్పటికి ఉండేది। కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అంతగొట్టేది ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి అధికారంలోకి వచ్చి 3-4 నెలలు కావట్లేదు, ఈ 3-4 నెలల్లోనే ఇంత సంబంధించినటువంటి కుట్రపూరితంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు పూనుకున్నారంటే మరి ఏమనాలి, వీళ్ళ రాజకీయాన్ని చీయానల్లా ఇంకేమన్నా మీరే చెప్పాలి ప్రజలారా। సరే కావచ్చేమో, ఇప్పుడు ఉన్నటువంటి ఎండల నేపథ్యంలో ఎండలు బాగానే కొడతా ఉన్నాయి, కొంత దిక్కుల వర్షాలు లేక కొన్ని దిక్కుల కాలువలు లేక కొంత పంటలు ఎండిపోయినాయి, వాటిని కాదనలేము।
కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో నిన్న కేసీఆర్ వెళ్ళినటువంటి దశలో ఒక పెద్ద నాటకీయ పరిణామం అయితే చోటు చేసుకున్నది. అసలు ఉన్నటువంటి ఆంగోతు సత్యమ్మకు సంబంధించినటువంటి దాంట్లో ఆమెకు ఉన్నటువంటి పంట పొలం కేవలం కవులకేమో 3-4 ఎకరాలు తీసుకొని చేస్తూ ఉందంటే ఆమెకు ఉన్నటువంటి పంట పొలం 2 ఎకరాలు మాత్రమే. ఒకటేసారి 4 బోర్లు వేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఆంగోతు సత్యమ్మకు సాధ్యమవుతుందా? సరే, ఒక బోర్ వేసిన తర్వాత మళ్ళీ సంవత్సరానికో 6 నెలలకో మళ్ళీ ఏమైనా ఆర్థిక పరిస్థితి మంచుకుంటే ఇంకొక బోర్ వేసుకుంటారు. కానీ ఇక్కడ ఆంగోతు సత్యమ్మ 4 బోర్లను ఒకటేసారి వేసినట్టుగా ఈమె పైసలతోటి కాదు వేసింది. ఎక్కడ? ఎర్రబెల్లి దయాకర్ రావు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లంతా కలిసి 4 బోర్లు, ఒక మడి తర్వాత ఒక మడి, ఒక మడి తర్వాత ఒక మళ్ళీ మొత్తం 4 బోర్లు. 4 బోర్లు వేసి వీళ్ళు ఏం చేసిండ్రు, ఒకవేళ కనుక 100-150 ఫీట్ల వరకు ఏమైనా బోర్ వేస్తే నీళ్లు పడతాయి కావచ్చు అని కేవలం 40 ఫీట్ల వరకే బోర్ వేసినట్ట. 40 ఫీట్ల వరకు వేస్తే ఇవాళ రేపు బోర్లు పడేటువంటి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఉండేటువంటి పరిస్థితి లేదు కదా. ఉండొద్దు అన్నటువంటి ఆలోచనతోనే కదా వీళ్ళంతా చేసింది. కాబట్టి కేవలం 40 ఫీట్ల లోతు మాత్రమే వేసి ఉన్నటువంటి ఒకవేళ నీళ్లు పడ్డప్పటికీ వీళ్ళు మొత్తం అంతా బోర్ పాయింట్లు లేపేసి అక్కడ ఈ బోర్ పాలు లేదని చెప్పేసి కూడిపోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు? కేసీఆర్ వచ్చినప్పుడు ఈ 4 బోర్లు పేపర్ వాళ్ళకు, టీవీలకు కనపడాలి, ఇదంతా అలచలు కావాలి, ఈ సంబంధించినటువంటి దానిపైన రాజకీయ ప్రయోజనం చెందాలి. ఏది? బీఆర్ఎస్ పార్టీ. అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ కేసీఆర్ అండ్ ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్ద నాటకం ఆడినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకు అసలే రూపాయి లేదు, అసలు పంట ఎండిపోయింది, పంట పండలేదు అన్నటువంటి బాధ ఆమెకు ఉంటే 4 బోర్లు వేసేటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఆమెకు ఎక్కడ ఉంటుంది? ఆమెను ఓదార్చి మేము ఉన్నామని చెప్పేసి ఏదో భరోసా కల్పించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావును హరీష్ రావు అయితే గతంలో మీదబడి ఏడ్చేటువంటి ప్రయత్నం చేసిందన్నట్టు. ఏది? ఇది కపట ప్రేమగా ప్రదర్శించి రాజకీయ పరంగా లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విధమైనటువంటి నాటకాలు ఆడిను. నిన్న అందుకోసం అని చెప్పేసి దేవురుప్పలకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దయాకర్ రావే తీసుకుపోయి అక్కడ 4 బోర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కోరానికి తెరలేపిన తర్వాత అక్కడికి కేసీఆర్ని తీసుకుపోయినట్ట. అయితే హరీష్ రావు, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఈ బోర్లు లేవు. ఒక వారం రోజుల క్రితం కూడా బోర్లు లేవు. అక్కడ వేసినటువంటి బోర్లు, ఫెయిల్ అయినటువంటి బోర్లు ఎక్కడ లేవు, అక్కడ లేవు. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిండో మేము నియోజకవర్గ పర్యటనలకు పోతాం, రైతులను పరామర్శిస్తాం, ఎండిపోయినటువంటి పంటలను కూడా చూస్తాం, వాళ్ళను ఆదుకుంటాం, ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో నీళ్లు ఎందుకు రావట్లేదు, కాళేశ్వరాన్ని ఎందుకు మూసేయడం జరిగింది, కాళేశ్వరం కనుక ఇప్పటి వరకు మంచిగా వీళ్ళు చేసినట్టయితుంటే అలా నీళ్లు నింపినట్టయితుంటే మీ పంట పొలాలు ఎండిపోకపోవు, బోర్లలో ఎప్పటికీ నీళ్లు ఉండు అని చెప్పేసి భ్రమ కల్పించేందుకు ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 రోజుల క్రితం అనౌన్స్మెంట్ చేసిండో నియోజకవర్గ పర్యటనకు వెళ్తా ఉన్నాను, రైతులను పరామర్శిస్తామని. అప్పుడు ఇక్కడ దయాకర్ రావు ఎంటర్ అయి ఈ దేవురుప్పల్లో ఉన్నటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి సత్యం అన్నటువంటి రైతు పొలాల్లో ఒక 4 బోర్లు స్వయాన ఈయన పైసలతో వేపించుకొని ఒక కుట్రపూరితమైనటువంటి అంశానికి తెరలేపినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎంత దిగజారుడు రాజకీయానికి బీఆర్ఎస్ పార్టీ పూనుకున్నదో అర్థం కావచ్చు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీని ఆదరించేటోడు ఎవరు లేడు, ఎక్కడ కూడా దిక్కు లేదు, అందరూ ఒక్కొక్కరు చేజారుతా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళ మైండ్ కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఇక్కడ రైతుల దగ్గర నుంచి సెంటిమెంట్ను రగిల్చాలి, రైతులను ముందు ఉసుగొల్పాలి. మళ్ళీ ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే కొంతమంది నిరుద్యోగులను కానీ కొంతమంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు పొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి రైతులను ఉసిగొల్పి ఇక్కడ మళ్ళొకసారి ప్రయోజనం పొందాలి రాజకీయంగా చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. ఒక పక్కన ఉచితమైనటువంటి కరెంట్ ఇస్తలేదని చెప్పేసి ఒక నాటకాలు ఆడడం జరిగింది, నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి మళ్ళొక డ్రామాకు తెరలేపడం జరిగింది, 24 గంటల కరెంట్ ఇస్తలేదని చెప్పేసి మళ్ళొక డ్రామాలు ఆడేందుకు ప్రయత్నం చేసి మొత్తానికైతే రైతులను రోడ్ల మీదకి తీసుకురావాలి. రైతులను రోడ్ల మీదకి తీసుకురావాలి. నేను కేసీఆర్ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒకరికి 4 సార్లు అంటా ఉన్నాడు, రైతులారా మీరు ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి. మనం కూడా అదే అంటా ఉన్నాం, రైతులు ఎక్కడ కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అదే పదాన్ని నొక్కి నొక్కి చెప్తున్నటువంటి కేసీఆర్ అంతర్మదనంలో ఉన్నటువంటి మాట ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ పైన రాజకీయం చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిన్న చేసినటువంటి ఈ యొక్క వ్యవహారంతో కల్వకుంట్ల ఎవరైతే కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లోగుట్టు అయితే బయటపడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఏదైతే ఇదే సంబంధించినటువంటి బోర్ పాయింట్ ఇగో ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూపెట్టు, ఇక్కడ ఇగో ఈ బోర్ పాయింట్ ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక మిగతా కేవలం ఒక మాడికి ఉన్నటువంటి దూరమే, కేవలం మడికి దూరం ఉన్నటువంటి ఇక్కడ ఈ బోర్ పాయింట్లు చిన్న చిన్నగా ఎక్కడంటే కొంత దూరంలో వేసుకుంటారు బోర్ పాయింట్కి సంబంధించింది. అక్కడ ఉన్నటువంటి రైతులకు తెలుసు, అంటే ఇక్కడ కొంచెం దూరంలో వేసుకుంటే మళ్ళీ ఏమన్నా నీళ్లు పడతాయి కావచ్చు, ఏమో దగ్గర వేస్తే మళ్ళీ పడే కావచ్చు అన్నటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కావాలని చెప్పేసి ఇగో ఇక్కడ ఇట్లాంటి బోర్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని
కేవలం 40 ఫీట్లు మాత్రమే, 40 ఫీట్ల లోతు మాత్రం వేసి తర్వాత వదిలిపెట్టిళ్ళు. అంటే పడొద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఉండి, ఇది ఒక బదనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉండి భూగర్భ జలాలంతా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకిపోయినాయి. అసలు ఇక్కడ కాలువలలో నీళ్ళు లేవు కాబట్టి మా బోర్లకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి రైతులను మాపై పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి ఒక భారీ కుట్ర అని చెప్పుకోవచ్చు. ఇది జనగామ సంబంధించినటువంటి పాలకుర్తిలో నిన్న కేసీఆర్ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఈ తతంగం అంతా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కోసం బీఆర్ఎస్ లీడర్లు అత్యుత్సాహం చూపారు. ఓ రైతు పొలంలో 4 బోర్లు వేయించడం, అవి ఫెయిల్ అయినట్లు చూపించడం, సదరు రైతును కేసీఆర్ ఓదార్చడం అంతా ప్లాన్ ప్రకారమే చేశారన్న అనుమానాలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది సరిపడా వర్షాలు లేకపోవడం, ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పంటలు ఎండుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఎండిన పంటలను పరిశీలిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ ఆదివారం జనగామ జిల్లా దేవురుప్పల మండలం దారావత్ తండాకు చెందిన మహిళా రైతు ఆంగోతు సత్యమ్మకు చెందిన ఎండిన వరి పొలాన్ని పరిశీలించారు. కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, 4 బోర్లు వేసినా నీళ్లు పడలేదని కేసీఆర్ ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను ఓదార్చిన కేసీఆర్ బీఆర్ఎస్ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా కేసీఆర్ పర్యటన షెడ్యూల్కు ముందు ఆ బోర్లు లేవని, ఆయన షెడ్యూల్ ఖరారయ్యాక 2 రోజుల్లో రాత్రికి రాత్రి ఆమె పొలంలో బోర్లు వేశాయని చుట్టుపక్కల రైతులు మీడియాకు చెప్పారు. హైవేకు దగ్గరగా సత్యమ్మ పొలంలో కొంత భాగం నీరందక ఎండిపోయింది. ఈ పంటను కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అప్పుడు లేని బోర్లు ఇప్పుడు ఎలా వచ్చాయని, ఒక్క మడిలో 2 బోర్లు వరుసగా ఎందుకు వేయిస్తారని పలువురు ప్రశ్నించారు. నిరుపేద సత్యమ్మ 4 బోర్లు ఎలా వేయించింది, నీళ్లు పడనప్పుడు పక్కపక్కనే ఎందుకు వేయించింది అని రైతులు చర్చించుకోవడం కనిపించింది. కాగా 4 బోరు పాయింట్లలో ఏ ఒక్కటి కనీసం 40 ఫీట్లు కూడా లేకపోవడం గమనార్హం అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. ఎంత బాధ కలిగించేటువంటి అంశం, ఎంత దుర్మార్గమైనటువంటి చర్యకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు పాల్పడడం మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక నీచమైనటువంటి రాజకీయానికి, ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ పూనుకోవడం జరుగుతూ ఉంది. లేనటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి రైతులను ఉసుగొల్పాలే, నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో, కరెంటుకు సంబంధించినటువంటి విషయంలో, పంటలకు సంబంధించినటువంటి విషయంలో, మొత్తం ఈ 3 సంబంధించినటువంటి వ్యవస్థలో రైతులని ఆగం చేయాలి, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఈ యొక్క రకమైనటువంటి కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. నిజంగా తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో పాపం నిజంగానే బోర్లలో నీళ్ళు లేవు కావచ్చేమో, ఇన్ని రోజుల పాటు కాలువల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు పాపం సత్యమ్మకు బాగా పంట పండింది కావచ్చేమో, క్వింటాల వరి ధాన్యం ఆమెకు వచ్చిందేమో, లాభాలు వచ్చినాయి కావచ్చు అని చెప్పేసి మనం కూడా భ్రమపడతాం. కానీ ఇక్కడ జరిగినటువంటి తతంగాన్ని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గింత నీచమైనటువంటి రాజకీయం అని చెప్పేసి మనకే అనిపిస్తూ ఉన్నది. ఒక పక్కన ఏదైతే 2 రోజుల క్రితం, అంటే కేసీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి 2 రోజుల ముందు అసలు బోర్లు లేవు, అక్కడ మడులు లేవు, అక్కడ ఏ వ్యవస్థ లేదు. ఇక 2 రోజులైతే కేసీఆర్ తెర మీదకి వస్తాడంటే, నిన్నగాక మొన్న రాత్రికి రాత్రి ఎవరికి కనపడకుండా ఒక బోర్ మిషన్ తీసుకొని వచ్చి 40 ఫీట్ల లోతుల బోర్లు వేపించి ఆ మడిలలో ఒక మడిలో 2 బోర్లు వేస్తారు. అసలే సత్యమ్మకు ఆమెకు ఆర్థికంగా చితకబడి ఉన్నది, ఆమె చితకపోయి ఉంది ఆర్థికంగా. అట్లాంటి ఆమె 4 బోర్లను ఈ ఎండాకాలంలో వేసేదానికి ఉద్దేశం ఏంటిది? ఎట్లా వేస్తుంది? ఒకవేళ కనుక ఈ మడి ఉంది, ఈ మడిలో వేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? 2 బోర్లు అంటే ఒక పక్కన 4 బోర్లు వేసి మొత్తం అంతా ఎండిపోయింది. మరి 4 బోర్లలో నీళ్ళే లేవని చెప్పేసి మరి చెప్పేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో పక్కన మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మరి సరే వేసిన కానీ ఈ 40 ఫీట్లు కాదరా నాయన, ఒక 400 ఫీట్లన్నీ వేస్తే కనీసం సత్యమకన్నా లాభం జరిగేది, కొంత పంట పొలాల్లో బోరన్న పడేది. ఈ 40 ఫీట్లు వేసి పాపం ఆమె నాగం చేసుడు తప్పించి ఇంకేం లేదని తెలుస్తా ఉంది. వాళ్ళని ఆదుకుంటామన్నటువంటి ఆమె కూడా కేసీఆర్ ఇచ్చినట్టు. గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏదో కాలమై కొన్ని నీళ్ళు వచ్చినాయి తప్పించి ఆయన చేసినటువంటి వ్యవహారంతో కాళేశ్వరం కడితే అది అంతా మట్టిలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితిగా తీసుకొని వచ్చిండు. అంతేకాక కాళేశ్వరంతో పారినటువంటి పార్కం ఎక్కడ లేదు, నీళ్ళ పార్కం ఎక్కడ ఉందా? చాలా తక్కువ. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని కడితే కాళేశ్వరం ఇప్పటి వరకు దాంట్లో ఒక చుక్క కూడా నీళ్ళు లేదు. అది దేనికి కూడా పనికి రాకుండా పోయింది. కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం, కేసీఆర్ రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలి. రైతులకే అప్పుడు చెప్పే కదా, ఉచితమైనటువంటి ఎరువులు ఇస్తా అని చెప్పింది కదా. ఉచితమైన రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం, మేము రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఎరువుల సంగతి ఎక్కడ పోయిందో తెలియదు.
బోనస్ సంబంధించింది ఎక్కడ పోయిందో తెలియదు, పంట బీమా ఎక్కడ పోయిందో తెలియదు, పంట నష్టపోయినటువంటి రైతులు ఏదైతే రాళ్ల వర్షం వచ్చి అకాల వర్షానికి పంట నష్టపోయినటువంటి రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఒక్కొక్క సంబంధించినటువంటి ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ చెప్పడం జరిగింది. దానికి ఊసే లేదు, అది ఎక్కడ పోయిందో తెలియని కూడా తెలియదు. కానీ ఇప్పుడేమో ప్రజలలోకి వచ్చి రైతులలోకి వచ్చి కేసీఆర్ ఈయనేదో ఉద్ధరించినట్టుగా, ఇదేదో రైతులను ఆదుకున్నట్టుగా, రైతులకు ఏమో ఈయన చేసి పెట్టినట్టుగా ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుల మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడడం అయితే ఎంతైనా కానీ సిగ్గుచేటైనటువంటి అంశం. ఇట్లాంటి సంబంధించినటువంటి నీచమైనటువంటి పనులకు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని కనీసం పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళకు కొన్ని సూచనలు ఇవ్వండి. వాళ్ళు వచ్చినటువంటి కేవలం 3-4 నెలలు అయితే ఉంది కాబట్టి మీకు సంబంధించినటువంటి ఏమన్నా సూచనలు ఉంటే ఇవ్వండి, కానీ తప్పించి బురద జల్లేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మనం కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ వార్త చూసిన తర్వాత చాలామంది కూడా తిట్టుకుంటా ఉన్నారు, ఎవరు కేసీఆర్ని కానీ ఎర్రబెల్లి దాకర్రావుని నీచమైనటువంటి తిడుతూ ఉన్నారు. ఇట్లాంటి రాజకీయం వచ్చేసేది, ఈ లఫాంగి రాజకీయాలు బంద్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఇది సత్యమ్మకు సంబంధించినటువంటి అంశం. నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన సందర్భంగా ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన, అంతేకాకుండా ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్కు సంబంధించినటువంటి అంశంలో నిన్న జరిగినటువంటి దేవురుప్పల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించినటువంటి పర్యటన వివరాలు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.